వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాళేశ్వరం అయిపోయింది, గొర్రెల స్కామ్ అయిపోయింది, తర్వాత లిక్కర్ స్కామ్ ఉందో లేదో పూర్తిగా మనకి తెలియదు ఇక్కడ. ఆ, అది అయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అయింది. అన్నీ అంటే సీరియల్స్ అనమాట. చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఇది ఫస్ట్ ఋతురాగాలతో స్టార్ట్ అయింది. ఋతురాగాల తర్వాత మొగుల్ రేకులని, చక్రవాకం అని ఇలా వరుసగా మంజులా నాయుడు గారివి ఆ సీరియళ్ళు 1000 ఎపిసోడ్లు, 1500 ఎపిసోడ్లు ఇలా సాగుతూ ఉంటే బాబోయ్ సీరియల్ కూడా ఇలాగాని. కానీ రాజకీయ సీరియళ్ళు చూస్తే ఆవిడ ఇంకా చాలా బెటర్ అనిపిస్తుంది. వారు తీసినటువంటి సీరియల్స్ ఇవన్నీ కూడా చాలా బెటర్ అనిపిస్తుంది రాజకీయ సీరియళ్ళతో పోలిస్తే. ఎందుకంటే ఏ స్కామ్ అయినా సరే, ఏదైనా సరే తేలట్లేదు, అంతు తేలట్లేదు, వాటికి అంతం కూడా ఉండట్లేదు. ఈ అంతు తేలని, అంత ఉండని ఈ స్కాముల్లోకి ఇప్పుడు ఇంకోటి వచ్చి చేరింది. అదే ధరణి పోర్టల్. ఈ ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటివరకు మొత్తం 15,000 ఎకరాల్లో అక్రమాలు జరిగాయి. ఈ 15,000 ఎకరాలు మరి ఎవరి పేరు మీదకి వెళ్ళిపోయాయో తెలియదు అన్నట్టుగా నడుస్తోంది. మొత్తం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించారు. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి భూ రికార్డుల ప్రక్షాళన వీటన్నిటిని కూడా మెన్షన్ చేయడం జరిగిందంటున్నారు. ఈ ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఇచ్చేసింది అని. సో రికార్డులు సరిగ్గా లేనటువంటి భూములు కావచ్చు, ఈ వివాదాస్పదమైనటువంటి ఖరీదైన ఆస్తులు ఇవన్నీ కూడా ఒక మాఫియాగా ఏర్పడి కబ్జాలు చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళ పేర్ల మీదకి మార్చేసుకున్నారు. విదేశాల నుంచి సైతం సర్వర్లను ఆపరేట్ చేసి ట్యాంపర్ చేసి, ధరణి పోర్టల్లో ట్యాంపర్ చేసి రికార్డ్స్ని కూడా మార్చేశారు అన్నటువంటిది కూడా ఉంది. అలాగే అసైన్డ్ భూములు, ఖరీదైనటువంటి ప్రభుత్వ భూములు, నిషిద్ధ జాబితాలో ఉన్న భూములు ధరణి రికార్డుల నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేశారు అన్నటువంటిది. 15,000 ఎకరాల పైచిలకు ప్రీమియం భూములను ఆక్రమించారు అనేటువంటిది ఈ రిపోర్ట్లో ఉందని తెలుస్తోంది. అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించినటువంటి వాల్యూ, 1,00,000 కోట్ల రూపాయలు. మరి ఈ 1,00,000 కోట్లలో ఎన్ని ట్రాన్సాక్షన్లు అంటే దాదాపుగా 4,900 పైచిలకు ట్రాన్సాక్షన్ల వ్యత్యాసాలు ధరణి మోడల్లో మాడ్యూల్స్లో మార్పుల ద్వారా బీఆర్ఎస్ పెద్దలకు అనుకూలంగా మారాయని చెప్పి నివేదిక. పూర్తి స్థాయిలో ఈ నివేదిక బహిర్గతం చేస్తే బీఆర్ఎస్ పెద్దలకి ఇక పూర్తి స్థాయిలో చుట్టుకుంటుంది. ఇంతకు మించినటువంటి పెద్ద కుంభకోణం ఇంకోటి ఏది ఇక్కడ ఉండదు. కాళేశ్వరం 1,00,000 కోట్లే, మరి ఫోన్ ట్యాపింగ్ విలువ ఎంత అనేది మనకి తెలియదు. ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరణి స్కామ్ మీద సీరియల్ నడుస్తుందో సినిమా నడుస్తుందో తెలియట్లేదు, కానీ ఇందులో వాస్తవం అయితే ఒకటి కనిపిస్తోంది. ధరణి పోర్టల్ ట్యాంపరింగ్ చేసి ఆస్తులు రాయించుకున్నటువంటిది, వేరే వాళ్ళ పేరు మీద రాసేసినటువంటిది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి 4,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటిది హైదరాబాద్ కొండాపూర్ ప్రైమ్ ఏరియాలో, కొండాపూర్లో ఉన్నటువంటి దాదాపు కొన్ని ఎకరాల భూమిని, ఒక 14 ఎకరాల భూమిని, మొత్తానికి 14 ఎకరాలు ఇంకా ఎక్కువే, 5,000 కోట్ల రూపాయలు, దాదాపు 4,000 కోట్ల రూపాయలు దాదాపు విలువైనటువంటి భూమిని వేరే వాళ్ళ పేరు మీద రాసి ఇచ్చేశారు అనేటువంటిది తెలుస్తుంది. కొండాపూర్లో ఉన్నటువంటి భూమి దేవాదాయ శాఖ నుంచి భూపతి ఎస్టేట్స్ అనేటువంటి కంపెనీ పేరు మీదకి మారిపోయింది. ఎవరు మార్చారో తెలియట్లేదు. సో అసెంబ్లీ ఎన్నికలకి కొద్ది నెలల ముందే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకి అంటే 2 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికలకి కొద్ది రోజుల ముందే జరిగినటువంటి సంఘటన ఇది. ఆ రోజు ధరణి పోర్టల్ని ట్యాంపర్ చేసి దేవాదాయ శాఖ పేరు మీద ఉన్నటువంటి ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి భూమి మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కి దఖలు చెందినటువంటిది, దాన్ని తీసుకెళ్లి భూపతి ఎస్టేట్స్ అనే వాళ్ళ పేరు మీద ఇచ్చేశారు. అది 2000 సంవత్సరం నుంచి మా పేరు మీద ఉందంటూ వాళ్ళు రావడం, అలాగే దీని మీద కోర్టుకి వెళ్ళడం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అక్కడికి వెళ్ళిన తర్వాత వాదనలు వినిపించి మా ఆధీనంలో ఉన్నటువంటి భూమి ఇప్పుడు ఎవరో ఎస్టేట్స్ పేరు మీదకి ఏ విధంగా వెళ్తుందో అందులో ధరణి పోర్టల్లో ఈ విధంగా ట్యాంపర్ చేశారు, మేము చూసేసరికి ఈ విధంగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడం. దీని మీద తెలంగాణ రెవెన్యూ యంత్రాంగాన్ని అడిగితే నీళ్లు నవ్వులుతున్నారు. వాళ్ళ దగ్గర సరైనటువంటి ఆధారాలు కూడా లేవు సదరు భూపతి ఎస్టేట్స్కి చెందుతుంది అనడానికి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఉన్నటువంటి బాల సాయిబాబా ట్రస్ట్కి ప్రభుత్వం కేటాయించినటువంటి భూమి, దాని మీద మొత్తం అజమాయిషి అంతా ఇప్పుడు ఆయన మరణం తర్వాత వివాదాల జోలికి పోకూడదు, ఎటువంటి వారు దీని మీద రాకూడదు అని చెప్పి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే ఆ భూమి అంతా కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూర్చుని మాట్లాడుకుని దేవాదాయ శాఖకు సంబంధించింది కాబట్టి, ఎందుకంటే 9-10 షెడ్యూల్ ఆస్తులు ఉన్నాయి కాబట్టి దాంట్లోనే ఇది ఏమైనా వస్తుందా అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుని ఏది ఎవరికి దఖలు పడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాటాకు చెందినటువంటి సచివాలయంలో ఉన్నటువంటి బ్లాకులు ఆంధ్రప్రదేశ్కి సరైనటువంటి కాంపన్సేషన్ చేయకుండానే దానికి సంబంధించి పూర్తిగా తీసేసుకుని కొత్తది నిర్మించుకున్నారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. కాబట్టి దీని మీద కూడా ఏమైనా మాట్లాడి వస్తుంది అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. కానీ మాకు అలాంటివేం లేవని చెప్పి మొత్తం అది ప్రభుత్వానికి చెందితే
మళ్ళీ ఏమవుతుంది, ఎందుకు ఇది ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేస్తే అయిపోతుందని. మరి ముడుపులు ఎంత తీసుకున్నారో, ఎలక్ట్రల్ బాండ్స్లో ఎంత వచ్చిందో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు. ధరణి పోర్టల్ ట్యాంపర్ చేసి 4,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని భూపతి ఎస్టేట్స్ అనే వాళ్ళకి రాసిచ్చేశారు. సో ధరణి పోర్టల్లో అవకతవకలు జరిగాయి, ట్యాంపరింగ్లు కూడా చేశారు, విదేశాల నుంచి సైతం సర్వర్లు ఆపరేట్ చేశారు అని చెప్తున్నటువంటి ఆ ఆరోపణలకి నిజం చేకూర్చేలాగే ఈ భూపతి ఎస్టేట్స్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కేసు అనేది నడుస్తుంది. మొత్తం ఒకసారి డీటెయిల్స్ బయట పెడితే మన ఫోన్ ట్యాపింగ్ కేసు కాదు, కాళేశ్వరం అని కాదు, దీంట్లో మొత్తం అందరూ కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. రెవెన్యూ ఉద్యోగులతో సైతం మొత్తం 15,000 ఎకరాలకు సంబంధించి ఏ ఎకరంలో ఎవరెవరికి వాటాలు ఉన్నాయి, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఓనర్లతో సైతం ప్రతి ఒక్కళ్ళు జైలుకి వెళ్తారు. మరి ఈ రాజకీయం పేరుతోటి ఇంత ముసుగులో ఉండి హ్యాపీగా ఇంత దండుకుంటున్నటువంటి వీళ్ళు ప్రజాసేవ చేస్తారా? మీరే ఊహించాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.